మనం రోజు చూసే క్యాలెండర్ ఒక అబద్ధమని మీకు తెలుసా? మనం ఏడాదికి 365 రోజులని నమ్ముతాం. కానీ భూమికి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం అది కాదు. ఈ చిన్న తేడాను సరిచేయడానికి మనం ఫిబ్రవరి నెలతో ఒక పెద్ద ఆట ఆడుతున్నాం. అసలు ఫిబ్రవరికి 28 రోజులే ఎందుకు ఉండాలి? 29వ రోజు రాకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ మనం ఈ క్యాలెండర్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో జూన్ నెలలో చలికాలం, డిసెంబర్లో ఎండలు వచ్చే అవకాశం ఉందా? ఈ వీడియోలో ఫిబ్రవరి వెనుక ఉన్న అసలు ఖగోళ రహస్యాలను డీకోడ్ చేద్దాం. సెక్షన్ 1. 365 రోజులు అనేది ఒక రౌండ్ ఫిగర్ మాత్రమే. మనందరికీ తెలుసు, భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగితే ఒక ఏడాది అని. దీనికి పట్టే సమయం సరిగ్గా 365 రోజులు కాదు. ఖగోళ శాస్త్రం ప్రకారం దీనికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు పడుతుంది. దీన్నే సోలార్ ఇయర్ అంటాం. ఇప్పుడు ఆలోచించండి, మనం ప్రతి ఏటా క్యాలెండర్లో కేవలం 365 రోజులే లెక్కిస్తున్నాం. మరి ఆ మిగిలిపోయిన దాదాపు 6 గంటల పరిస్థితి ఏంటి? ఆ 6 గంటలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి మనం కాలం కంటే 24 గంటలు వెనకబడిపోతాం. ఆ ఒక్క రోజును కవర్ చేయడానికే మనం 4 ఏళ్లకు ఒకసారి ఫిబ్రవరికి 29వ రోజును తగిలిస్తున్నాం. దీన్నే మనం లీప్ ఇయర్ అంటాం. సెక్షన్ 2. ఫిబ్రవరి 29 రాకపోతే ఏమవుతుంది? ఇది కేవలం ఒక రోజు సమస్య కాదు. ఒకవేళ మనం లీప్ ఇయర్ని పట్టించుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రతి 100 ఏళ్లకు మన క్యాలెండర్ 24 రోజులు వెనక్కి వెళ్తుంది. అంటే 700 ఏళ్ల తర్వాత భారతదేశంలో మే నెలలో ఎండలు కాకుండా వర్షాలు పడడం మొదలవుతాయి. రైతులు పంటలు ఎప్పుడు వేయాలో తెలియక గందరగోళంలో పడతారు. మన పండుగలు, ఋతువులు అన్నీ తలకిందులవుతాయి. ఈ గందరగోళం రాకుండా ఉండడానికి మనం ఫిబ్రవరిని ఒక బఫర్ జోన్గా వాడుతున్నాము. సెక్షన్ 3. ఫిబ్రవరి 28 వెనుక ఉన్న అసలు లాజిక్. ఇక అందరినీ వేధించే ప్రశ్న, మిగిలిన నెలల నుంచి ఒక్కో రోజు తీసి ఫిబ్రవరికి కలిపి అందరికీ 30 రోజులు చేయొచ్చు కదా అని. దీనికి కారణం చరిత్ర మరియు పట్టుదల. ప్రాచీన రోమన్లు చంద్రుని ఆధారంగా క్యాలెండర్ తయారు చేసినప్పుడు ఏడాదికి 355 రోజులే ఉండేవి. అప్పుడు జనవరి, ఫిబ్రవరి అస్సలు లేవు. వ్యవసాయం కోసం క్యాలెండర్ని సూర్యునితో మ్యాచ్ చేయడానికి జనవరి, ఫిబ్రవరిలను చివరిలో యాడ్ చేశారు. అప్పట్లో ఫిబ్రవరి అంటే శుద్ధి చేసే నెల, అందుకే దానికి తక్కువ రోజులు కేటాయించారు. తరువాత జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్ వంటి పాలకులు తమ పేరు మీద ఉన్న నెలలకు జూలై మరియు ఆగస్ట్ 31 రోజులు ఉండేలా చూసుకున్నారు. ఈ సర్దుబాటులో ఫిబ్రవరి పాపం 28 దగ్గరే ఆగిపోయింది. అంటే ఇది సైన్స్ కన్నా రాజకీయాల వల్ల జరిగిన మార్పు ఎక్కువ. సెక్షన్ 4. ఫిబ్రవరి 30 చరిత్రలో ఒక వింత. చరిత్రలో ఒకే ఒక్కసారి ఫిబ్రవరి 30 కూడా వచ్చింది. 1712లో స్వీడన్ దేశం జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్కు మారుతున్నప్పుడు జరిగిన తప్పును సరిదిద్దడానికి ఆ ఒక్క ఏడాదికి ఫిబ్రవరిలో 30వ రోజును చేర్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఫిబ్రవరి 30 రాదు కూడా. ఫిబ్రవరి అనేది కేవలం ఒక నెల మాత్రమే కాదు. అది మన క్యాలెండర్ని, మన ఋతువులను కాపాడే ఒక రక్షక కవచం. ఈసారి ఫిబ్రవరి క్యాలెండర్ చూసినప్పుడు ఈ విషయాలను గుర్తు తెచ్చుకోండి. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చింది? లీప్ ఇయర్ సైన్సా లేక ఫిబ్రవరి 30 చరిత్ర? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.